ఎద్దు కాలిలో ముళ్ళంత లేకపోయినా ఏడూర్ల పెత్తనానికి తక్కువ లేదని, చూడడానికి చేయడానికి అచ్చం పులిహోరలాగే ఉన్న ఇందులో వేసే ఒక చిన్న మసాలా వల్ల టోటల్ రెసిపీ టేస్టే మారిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కొంచెం ఫ్రై అయ్యాక కాజు అలాగే ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ ని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో వేసే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే చిన్న ముక్క అల్లం ముక్క, కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పోపులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఇక ఏ మసాలా అవసరం ఉండదు, ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత అన్నం అలాగే సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవడమే.